మెదక్లోని నార్సింగ్లో జన్మించి ఒక వేకువ కోసం కవిత్వంతో కవితా సంకలనాన్ని ఒక వేకువ కోసం కవితా సంకలనంతో కవితా రంగంలోకి అడుగుపెట్టి తెలంగాణ విస్తృత వీరుడు పల్లెపూల వాన బాల్యం బతుకు మెతుకు కథ అక్షరశిల్పి వేముగంటి అదేవిధంగా తొలినాళ్ళ సోయి దాని సంపాదకత్వం వహించి అదేవిధంగా నూరు పూలు డాక్టర్ నంది సిద్ధారెడ్డి గారి ముందు మాటలు అనే దాని సంపాదకత్వం వహించడమే కాకుండా కవివారం అనే కవితా సంకలనాన్ని కూడా సంపాదకత్వం వహించి ఈరోజు తెలంగాణ జంట నగరాలు శాఖకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. డాక్టర్ బెల్లంకొండ సంపత్ సార్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అధ్యక్షుల వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా అంగండి చిట్టంపల్లి గ్రామంలో జన్మించి ప్రాథమికోన్నత విద్యాభ్యాసం మొత్తం కూడా స్వగ్రామంలో పూర్తి చేసి ఉన్నత విద్య నల్గొండలో పూర్తి చేసి ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి లాంటి ఉన్నతమైన చదువులు చదివి అదేవిధంగా ఒక 33 సంవత్సరాలు భువనగిరిలో రీడర్గా అదేవిధంగా ప్రిన్సిపల్గా పనిచేసి కాళోజీ నారాయణరావు జీవితం సాహిత్యం స్వాతంత్ర సమరయోధుడు జైని మల్లయ్య గుప్తా శ్రీరామ శతకం అన్వేషణ యాదగిరి నరసింహస్వామి శతకం అంగడి చిట్టంపల్లి హనుమ శతకం భువన తరంగాలు తెలుగు పరిశోధన కాళోజీ నా గొడవలు జైని మల్లయ్య గుప్తా సహస్రచంద్రదర్శిని వంటి ఒక అద్భుతమైన రచనలు చేసి మంచి వ్యాఖ్యాతగా వక్తగా రాణిస్తూ తనకంటూ ఒక తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న డాక్టర్ తూర్పు మల్లారెడ్డి సార్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ప్రధాన వక్త. అదేవిధంగా కాళ్ళు పడిపోయినా సరే చేతులు పడిపోయినా సరే గుండెలో తడి ఉండాలే కానీ నాలుగైనా 4 అక్షరాలు రాలుస్తుంది. గొప్ప మాటలు తన కళ ద్వారా పలికించి రావురుట్ల గ్రామంలో జన్మించి 1974లో తన ప్రాణమిత్రులు డాక్టర్ నంది సిద్ధారెడ్డి సార్ గారు అదేవిధంగా కర్నాల బాలరాజు గారితో డివిటీని వెలిగించి బిల్డింగ్ కవితా సంకలనాన్ని తీసుకొచ్చి వయోలిన్ రాగము వసంత మేఘము సందర్భం కవ్వం దహనకావ్యం పీఠభూమి వెన్నెల బల్పం రావురూపుల తెలంగాణ రసం అలుకుపిడిచ పలకల నుంచి పలుకుల వైపు లాంటి అద్భుతమైన కవితా సంకలనాలను విడుదల చేసి తెలంగాణ ప్రభుత్వ స్టేట్ లెవెల్ అవార్డు పీవర్స్ ఫండ్ అవార్డు తెలుగు యూనివర్సిటీ వారి సాహిత్య పురస్కారం సినారే కవితా పురస్కారం ఉమ్మడి శెట్టి కవితా పురస్కారం ఈదురు సుబ్బయ్య సాహిత్య పురస్కారం ఆంధ్ర సారస్వత సమితి ప్రతిభా పురస్కారం విశ్వకళాపీఠం స్నేహానిధి పురస్కారం అల్లూరి సీతారామరాజు కళాపీఠం కవితారామ పురస్కారం లాంటి అద్భుతమైన అవార్డు స్వీకరించి తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక మంచి పేజీని సంపాదించుకొని ఎంతోమంది పైన విశేష ప్రభావం చూపుతున్న మా ఊరి కవితా రవి కందుకూరు శ్రీరాములు సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఇప్పుడు మన యొక్క ఆత్మీయ అతిథి ఆచార్య ఎస్సి సత్యనారాయణ సార్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. చెప్పండితో స్వాగతం పలకాలి. ఇప్పుడు ఈ మొదటి సెషన్కి అధ్యక్షత డాక్టర్ బెల్లంకొండ సంపత్ సార్ గారిని వహించాల్సిందిగా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను సార్.